హాయ్ అండి, నేను మీ రమ్య. వెల్కమ్ టు రమ్య మహాదేవ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పుట్టకాకరకాయలని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. కొంతమంది ఆకాకరకాయలు కూడా అని అంటారు. ఈ ఆకాకరకాయల పులుసు ఎలా పెట్టాలో చూసేద్దాము. చాలామందికి ఆకాకరకాయలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇలాగా ఒకసారి పులుసు కింద పెట్టండి, ప్రిపేర్ చేయండి, చాలా ఇష్టపడతారు. ఏం లేదండి, ఆకాకరకాయ పులుసు చేయడం చాలా ఈజీ. ఒక ప్యాన్ తీసుకుని కొద్దిగా మెంతులు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 టీ స్పూన్స్ నువ్వులు వేసుకుని మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా సిమ్లో పెట్టుకుని ఆయిల్ ఏం లేకుండా వేయించుకోవాలన్నమాట. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 4-5 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవచ్చండి. అలాగే 2-3 పచ్చిమిరపకాయలు కూడా చీల్చుకుని వేసుకోవచ్చు అన్నమాట. వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. ఉల్లిపాయలు ఎగుతూ ఉంటాయి. ఇప్పుడు ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు, జీలకర్ర, మెంతుల్ని ఇలా దంచి పెట్టుకుందామండి. మిక్సీలో కావాలంటే మిక్సీలో కూడా పొడి చేసుకోవచ్చు. నేను ఇలాగ దంచుతున్నాను అనమాట. చూసారు కదా, ఆకాకరకాయలు నేను ఒక 1/2 కేజీ తీసుకున్నానండి. ఇలాగా రౌండ్ కింద కట్ చేసుకుని మధ్యలో సీడ్స్ అనేవి తీసేసేయాలన్నమాట. మీకు సీడ్స్ కావాలి అనుకుంటే కనుక ఉంచేసుకోండి, మీ ఇష్టము. నా పిల్లలు తినరని చెప్పేసి సీడ్స్ తీసేసానమాట. ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకుని సీడ్స్ తీసేసుకుని ఒక 10 నిమిషాలు మనకి మగ్గించుకుంటే బాగుంటుంది అనమాట అండి. ఇప్పుడు దాంట్లోని కొద్దిగా పసుపు, అలాగే రుచికి తగినట్టు కారం, కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలన్నమాట. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మనము మగ్గించుకుందాము. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకుని వాటర్ మగ్గుతూ ఉండగా మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం, ఎంతో కదండి, చింతపండు కొద్దిగా తీసుకుని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని తీసుకుని ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న వాటర్ వేసేసుకున్నాం కదా, వాటర్లో మగ్గుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవచ్చు. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు, కారం అంతా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. నేను వేసుకున్న వాటికి ఉప్పు, కారం కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇప్పుడు మరుగుతూ ఉంది కదండి, మనం ముందుగా దంచి పెట్టుకున్న పౌడర్ని వేసేసుకుందామండి. ఈ పులుసులో ఈ పౌడర్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. పులుసు అనేది చాలా చాలా టేస్టీ వస్తుంది. మా పిల్లలు అయితే అసలు తినేవారు కాదు. ఇలాగ పులుసు చేయడం వల్ల చాలా ఇష్టపడుతున్నారనమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూసారా, అయిపోయిందండి, మన ఆకాకరకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది. ఈసారి మీరు కూడా ఆకాకరకాయలు తెచ్చుకొని ఇలాగ పులుసు రూపంలో తయారు చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో నాకు ఫీడ్బ్యాక్ రూపంలో తెలియచేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.